సో ఈ ఫ్రెండ్స్ ఈ పార్క్ ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవండి. ఆఫ్టర్ 6 క్లోజ్ పార్కు. సో ఏమున్నా సరే 4 to 6 వరకు ఉంటుంది. మార్నింగ్ కూడా అంతే ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంతకుముందు అందరూ బాగా వచ్చేవాళ్ళు, ఈ మధ్య తగ్గిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. సో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటుందండి పార్కు. లోటస్ పాండ్ అండి ఈ పార్క్ పేరు. ఒకసారి ఈ ఏరియా వస్తే ఎవరన్నా వచ్చి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది పార్కు. ఒక డిస్కవరీ ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. సో ఇది పాత్వే, ఇది వాకర్స్ వే, ఇది చాలా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఈ వర్షాల్లో బాగా వాటర్ వచ్చినట్టుంది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో ఇంకొక ఇప్పుడు 6 క్లోజ్ అండి పార్క్. ఇంకా 10 minutes ఉంది మాకు. ఇక్కడ సెక్యూరిటీ విజిల్ చేస్తూ ఉన్నాడు బయటకు వచ్చామని. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చీమచింతకాయ చెట్టు. ఈ చెట్టుకి చాలా చీమచింతకాయలు కోసాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఫుల్ గ్రీనరీ, వాటర్ కూడా చాలా గ్రీన్గా ఉంది. సో ఇదండి లోటస్ పాండ్ పార్క్. మంచి ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఇది యాక్చువల్గా పుట్టిన పాండే. ఆ పాండ్ అలా డిస్టర్బ్ చేయకుండా అలా పాండ్ బిల్డ్ అయిపోయి చుట్టుపక్కల ఇళ్ళు వచ్చేసాయి. కొంత కబ్జాలు కూడా జరిగాయి. ఇవన్నీ కబ్జాలు ఒక రకంగా చెప్పాలంటే. సో మన హైడ్రా చట్టం ఇక్కడ కూడా వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు 100 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఇళ్ళన్నీ కొట్టేయాలండి. మరి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా దగ్గరలోనే ఉన్నట్టుందండి. అది మరి ఒక 20 మీటర్లో 30 మీటర్లో ఉంటుంది ఆ ఇళ్ళు ఉన్నాయి. మరి ఇట్లాంటి రోడ్డు జోలికి రారేమో, ఇదంతా హైఫై ఉన్నారు కదా. సో చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఏంటో తెలియదు కదా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కనపడుతున్న ఇళ్ళు, అదంతా పెద్ద పెద్ద ఇళ్ళన్నీ పాండ్ కిందకే వస్తాయి. ఇది పాండ్ ప్రీమియస్లోనే ఉన్నాయి. FDL 100 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలంటారు కదా. సో ఐ థింక్ ఇవి 20-30 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఈ పాండ్ గురించి కూడా మరి వస్తుందేమో భవిష్యత్తులో డిస్కషన్స్ ఏమైనా వచ్చి ఇక్కడ కూడా ఏమన్నా మార్పులు చేర్పులు జరగచ్చేమోనని నేను ఆశిస్తున్నాను. ఇలాంటివన్నీ ఉండాలండి, భవిష్యత్తు తరాలకి చాలా ముఖ్యమైనవి ఇవన్నీ. ఎందుకంటే పాండ్లు లేకపోతే మనకి మనుగడ లేదు. అంటే భవిష్యత్తులో పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంత వాటర్ అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? ఇళ్ళ మీదకే వస్తుంది. అలాగే అప్పుడు చాలా వేలల్లో లక్షల్లో ప్రాణాలు పోవచ్చు, చాలా ఆస్తి నష్టం జరగచ్చు, ప్రాణ నష్టం జరగచ్చు. ఈ హైడ్రా చట్టం అనేది బాగుంది, బట్ కాకపోతే కొంచెం పేదలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా మార్గం చూపించి ఇంకా ముమ్మరంగా ఈ హైడ్రా చట్టాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి, ఒక ప్రకృతి ప్రేమికుడిగా. సో నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. సో ఆ భాగంలోనే నేను ఎప్పుడూ చెరువులు, పచ్చదనం ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అందుకే ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలో మమేకం అవుతూ ఉంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.